చాలా వచ్చండి వెనక్కి. ఓకే అండి, స్టార్ట్ అండి. చేస్తుంది. క్రియేటివ్ బ్రౌచర్ అనుకోవట్లేదు, క్రియేటివ్ బ్రౌచర్ ఏఐ. ఓకే అండి, స్టార్ట్. మ్యాటర్ వాళ్ళు వీడియో కాల్ చేస్తాను. ఒక్క నిమిషం వచ్చిన పనులను చేస్తాను. ఎక్కువ లేదా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా పర్వాలేదు, మీ ఇష్టమే. ఓకే ఓకే.
ఆ అమ్మాయి పోతుంటది. అలా ఉండు. నాకు ఆ విషయం చెప్పండి. అసలు యూత్తో పక్కన పెట్టిన ప్రాబ్లం లేదు. ఆవిడ నెట్ చూడమన్నారు, ఆవిడ ఎట్ చూస్తున్నారు. ఎప్పుడు మామూలు మీరే నేర్పించారు చెప్తారు, స్ట్రైట్ చూడమని చెప్తారు. అదేలేండి, అవును, భయం వస్తుంది. అదే 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 అవన్నీ చెప్పాలి వెనకాల, అప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఫాలో అవుతారు, ఉంటారు. అదేలేండి, అవునవును. లేదా లేదా నంబర్ ఇవ్వండి, చెప్పేస్తాను, మీకు పెట్టేస్తాను. మీరు స్టార్టా? ఓకే, నమస్తే అండి. మేము టూలర్ డ్రైవింగ్ స్కూల్ అండి మాది. మేము మహిళలందరికీ ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉండరు, నేర్పడానికి సమయం దొరకదు కాబట్టి మేము గత 20 సంవత్సరాలుగా పెట్టామండి. ఇక్కడ మహిళలందరూ చాలా ప్లేసుల నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పర్పస్ వాళ్ళకి అవుతుంది, మాకు కూడా కొంచెం ఉపాధి జరుగుతుంది కాబట్టి మాలా చాలామంది ఉన్నారండి ఇక్కడ. వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు వేరేగా పెట్టుకొని వాళ్ళు కూడా ఒక స్వయం ఉపాధి పొందుతున్నారు. దీనికి చేదోడు వాదోడుగా కూడా మహిళలకి ఉంటుందండి ఇది. ఓకేనండి. ఎక్కువ 99% ఏంటంటే హౌస్ వైఫ్స్, నెక్స్ట్ జాబ్ హోల్డర్స్ ఎక్కువ వస్తారండి. ఇంకా ఒక 20% ఏంటంటే కొంచెం ఏజ్, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ 30+ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. వాళ్ళ పర్పస్ వాళ్ళకి, అంటే వాళ్ళ ఇండివిజువాలిటీ కావాలి, వాళ్ళు ఎక్కడికైనా ఏమైనా పనులు చేసుకోవాలన్నా స్వయంగా వాళ్ళు అంతటా వాళ్ళు వెళ్ళి చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. సైక్లింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే 10 డేస్లో వచ్చేస్తుందండి. సైక్లింగ్ కొంచెం ఐడియా లేని వాళ్ళకి ఏంటంటే ఒక 5 డేస్ బ్యాలెన్సింగ్ పడుతుంది, తర్వాత మిగతాది మ్యాక్సిమం 15 డేస్లో కన్ఫామ్గా వచ్చేస్తుందండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లోటుపాట్లు మరి అదే ఫస్ట్ ఏంటంటే బండిని నడిపించడం అండి. దానివల్ల ఏంటంటే బండి యొక్క వెయిట్ అనేది మీకు అలవాటు పడుతుంది, దానివల్ల బండిని క్యారీ చేయడం మీకు బాగా వస్తుంది. ఫస్ట్ వాకింగ్ చేపిస్తామండి అలా ఒక 2 డేస్, తర్వాత మీకు బండిని స్టార్ట్ చేసి నెమ్మదిగా 2 legs డ్రాగ్ చేస్తూ అలా వెళ్ళడం చెప్తాం. దీనివల్ల అంటే మీరు సులువుగా మీ అంతటి మీరు ఎవరి సపోర్టింగ్ లేకుండా నేర్చుకోగలుగుతారండి.
మేము ఏంటంటే నా పేరు లక్ష్మీ భవాని. మేము డ్రైవింగ్ స్కూల్ పెట్టి 2000లో పెట్టాను. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు, హై క్లాస్ వాళ్ళు వస్తారు, మామూలుగా ఎవరి అవసరాలు బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. యూత్ అయితే వాళ్ళ అవసరాలకు ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు నేర్చుకుంటున్నారు ఏమిటంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు. వాళ్ళ పిల్లలు ఎదిగిపోయి వాళ్ళు అమెరికాలో వెళ్ళిపోవడం, ఇంకెక్కడో జాబులు చేసుకోవడంలో వాళ్ళు ఏంటంటే ఆటో వాడి మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఆటో వాడు కూడా తీసుకెళ్ళడో అని నమ్మకం ఉండదు. కానీ వాళ్ళు అందుకే బండి నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. 60 దాటిన వాళ్ళు కూడా వస్తున్నారు, 65 దాటిన వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా మా సాయి శక్తులు నేర్పించడానికి ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు ఎలా తీసుకుంటున్నాం అంటే మా ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలా వాళ్ళు తీసుకుంటున్నాం. అలా వాళ్ళతో డీల్ చేయలేకపోతే వాళ్ళు భయపడిపోతారు. అందుకని వాళ్ళు ఎలా ఈ మా ఇంట్లో బంధువులు కానీ మా తల్లిదండ్రులు కానీ మా చుట్టుపక్కల ఉన్న చుట్టాలు కానీ అలా ఆ భావంతో మీరు నాకు ఉండాలి అని వాళ్ళు మాలో కలుపుకొని మేము అలా చెప్తున్నాం. అది చెప్పడం కూడా వాళ్ళు ఎంతో సంతోషపడి అమ్మ మీ వల్ల మేము ఇలా నేర్చుకున్నాం, అలా నేర్చుకున్నాం, ఇలా మా కూరలకు వెళ్ళి మేము కూరలు తెచ్చుకోగలుగుతున్నాము, మాకు హస్బెండ్ లేకపోయినా మా పిల్లల మా దగ్గర లేకపోయినా మేము చేసుకోగలుగుతున్నాం, మా బ్లౌజ్ టైలర్కి ఇచ్చి తెచ్చుకోవడానికి కూడా వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది అని వాళ్ళు సంతోషపడుతున్నారండి. అలాగే మాకు కూడా ఏంటంటే మేము ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మా కాళ్ళ మీద మేము బ్రతకడానికి కూడా మేము ఉంటున్నాం. ఇందులో మా స్వార్థం కూడా ఉంటుంది. మేము ఎక్కడ ఉద్యోగం చేసుకోవడానికి అంత చదువుకపోయి కూడా మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ఉదయం 6:30కి వచ్చి మళ్ళీ రాత్రి 6:30 అవుతుంది. మళ్ళీ మధ్యలో 12 గంటలకు వస్తారు భోజనానికి వెళ్ళి రావడం తప్ప మళ్ళీ 2:30కి ఇక్కడ హాజరవ్వకపోతే వాళ్ళు వస్తారేమో, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో, మేము క్లాస్ మిస్ అయిపోతామేమిటో అని ఒక ఆతృతతో ఇక్కడికి వచ్చి మేము 6:30 వరకు క్లాస్ చెప్తూ ఉంటామండి. కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్ల మాకు వస్తున్నాయి, బయట వాళ్ళతో కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా మేము ఎదుర్కొని చేయవలసి వస్తున్నదండి. కాకపోతే మాకు పోలీసు వాళ్ళు కాస్త సహకరిస్తున్నారు. కాకపోతే ఏదైనా వచ్చినా మమ్మల్ని ఏంటంటే వాళ్ళు అలా మీలాగే రోడ్డు మీదే బతుకుతున్నారు, వాళ్ళ ఆడవాళ్ళు బ్రతకడమే గొప్ప సంగతి అని మాకు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు ఎవరైనా సరే మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే కొంచెం పెద్ద వాళ్ళు ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా కారు వాళ్ళు కూడా కొంతమంది బాధపడతారు, కొంతమంది అయ్యో మంచి పోషకారం వీళ్ళు జరుపుకుంటున్నారు, ఇంకా కొంతమందికి జరుపుతున్నారు అని కూడా వాళ్ళు అంటున్నారు. అది మీరు ఈ థాట్ ఎలా తీసుకున్నారండి, ఎందుకు తీసుకున్నారండి అని కొంతమంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. కానీ ఆ క్వశ్చన్ కూడా మా దగ్గర ఉంటుంది, మేము చెప్తాం. మేము కూడా ఇంకా చేయాలని ఉంటుంది. మాకు వాళ్ళు కూడా సహకరించడం లేదు. ఈ డ్రైవింగ్లో వాళ్ళ వెనకాల మేము నడిచి వాళ్ళతో పుష్ చేసి వాళ్ళ వెనకాల కూర్చొని చెప్పడంలో మాకు బ్యాక్ పెయిన్ అరిగిపోయి షోల్డర్ అరిగిపోయి కొన్ని కష్టాలు పడుతున్నాం. కానీ ఎప్పుడు పెయిన్ కిల్లర్ 2 పూట్ల వేసుకోకపోతే ఇక్కడికి డ్రైవింగ్కే రాలేకపోతున్నాం. అంతవరకు వచ్చేసింది అనమాట మా పరిస్థితి. కాకపోతే తప్పదు కదా, రావాలి, ఇల్లు గడవాలంటే రావాలి. ఇంకా 10 మందికి మేము స్టూడెంట్స్ లాగా మేము టీచర్లమై వాళ్ళకి చెప్తున్నామని సంతోషం కూడా రావాల్సి వస్తున్నది. అది ఓకేనండి. నా పేరు లక్ష్మీ భవాని. పేరు కనక మహాలక్ష్మి. మేము బాజీ జంక్షన్ నుంచి వస్తున్నాం మేడం దగ్గరికి. అదే స్కూటీ నేర్చుకోవటానికి, ఏదైనా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటానికి, బజార్లు తెచ్చుకోవటానికి, ఇంట్లో డ్యూటీలకు వెళ్ళిపోతుంటారు కదా, ఖాళీ ఉండదు, నేర్పించడానికి. అందుకనేసి మేము 10 రోజుల్లో నేర్పిస్తానన్నారు. బాగానే నేర్చుకున్నాం 10 రోజుల్లో. చాలా బాగుంది. మేడం గారు సర్వీస్ కూడా మా వెనకతలో ఉండి చెప్పడం, నేర్పించడం అవిని చాలా బాగా చేస్తున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీకు బాగానే వచ్చింది. మాకు ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉంటారు కదా, మాకు ఇంటికాడ నేర్పించడానికి అవ్వట్లేదు వాళ్ళకి. అందుకనేసి ఇక్కడికి వచ్చామండి. మాలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తున్నారు, నేర్చుకుంటున్నాం బాగానే. హాయ్ అండి, నా పేరు శ్రావణి. నేను గోపాలపట్నం నుంచి వస్తున్నాను. నాకు స్కూటీ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక 1 or 2 times ట్రై చేశాను కానీ సక్సెస్ అవ్వలేదు. బట్ ఇక్కడికి వచ్చిన కాంచి నా మీద నాకు నమ్మకం వచ్చింది, నేను నేర్చుకుంటానని. ఆంటీ కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు, అది నాకు నచ్చింది. బికాజ్ మా పిల్లల కోసం బయటకు అది వెళ్ళడానికి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా తీయడానికి నాకంటూ ఒక నమ్మకం కుదిరేలాగా నేర్పిస్తున్నారు. బయటకు అది వెళ్ళడానికి యూజ్ అవుతుందని నేను నేర్చుకుంటున్నాను. అంతే.
థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళాలన్న పిల్లల్ని అది ఇబ్బంది అవుతుంది. ఒకటి మన పిల్లల్ని మనమే దగ్గరుండి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఫ్రీగానా. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. బండి రాలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఇంక నేర్చుకున్న తర్వాత. జాబులకి వెళ్ళాలన్నా సరే కొంచెం ఇబ్బంది అవుతుంది. స్కూటీ అనేది వస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ యూజ్ అవుతుందని నా ఒపీనియన్. అంతే, నేర్చుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది నాకున్నది. అందరికీ అలాగే ఉన్నది. ఏంటంటే లేడీస్ ఒకప్పుడు ఇళ్ళల్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి అని ఉన్నది. ఇప్పుడు అలా కాదు, లేడీస్ ప్రతి దాంట్లోనే ఉన్నారు. ఇన్ కేస్ పైలట్లో కూడా ఉన్నారు. సో ఒకరు బయటకు వచ్చి వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి. అది నా నిర్ణయం, నా ఓన్ నిర్ణయం. ప్రతి ఒక్క అమ్మాయి తను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. తను ఏం చేయాలనుకున్నా చేయగలగాలి. అది చిన్నదైనా పెద్దదైనా. నా వరకు నేను ఇది స్టార్ట్ చేశాను. ఇందులోంచి పైకి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.